హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రా ఫ్యాక్ట్స్. ఈరోజు మ్యాచ్ ప్రివ్యూ చూసుకుంటే మ్యాచ్ నెంబర్ 34 ఎల్ఎస్జీ వర్సెస్ సిఎస్కేకి మ్యాచ్ అనేది జరగనుంది. లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్కి మ్యాచ్ అనేది జరగనుంది. మ్యాచ్ నెంబర్ 34. సో ఈ మ్యాచ్ చూసుకుంటే లక్నో హోమ్ గ్రౌండ్ అయిన ఏక్తానా స్టేడియంలో ఈ మ్యాచ్ అనేది జరగనుంది. సో ఇందులో పిచ్ అనాలిసిస్ చూసుకుంటే ఇక్కడ టోటల్ 9 మ్యాచెస్ అనేవి జరిగాయి. ఇందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 6 మ్యాచెస్ అనేవి విన్ అయింది. అదేవిధంగా సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 3 మ్యాచెస్ అనేవి విన్ అయింది. సో ఇక్కడ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 160గా యావరేజ్ స్కోర్ అనేది ఉంది. ఇక్కడ హై స్కోర్ చూసుకుంటే 199 పర్ 8 వికెట్స్ కోల్పోయి ఎల్ఎస్జీ హై స్కోర్ అనేది నమోదు చేసింది. అదేవిధంగా లోయెస్ట్ స్కోర్ చూసుకుంటే 108 పర్ 10 వికెట్స్ కోల్పోయి ఎల్ఎస్జీ లోయెస్ట్ స్కోర్ కూడా నమోదు చేసింది. సో మొదటగా ఎల్ఎస్జీ వర్సెస్ సిఎస్కే హెడ్ టు హెడ్ మ్యాచెస్ అనేవి చూసుకుంటే ఓవరాల్గా 3 మ్యాచెస్ అనేవి జరిగాయి. ఇందులో 1 మ్యాచ్ ఎల్ఎస్జీ గెలిచింది, 1 మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ గెలిచింది, ఒక మ్యాచ్ నో రిజల్ట్గా ఉన్నాయి. పాయింట్స్ టేబుల్ చూసుకుంటే ఎల్ఎస్జీ 5th పొజిషన్లో ఉంది. 6 మ్యాచెస్ ఆడి 3 మ్యాచెస్ అనేవి విన్ అయ్యి 3 మ్యాచెస్ అనేవి లూజ్ అయ్యి 6 పాయింట్స్తో ప్లస్ 0.038 నెట్ రన్ రేట్తో ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్స్ టేబుల్ చూసుకుంటే 3rd పొజిషన్లో ఉంది. 6 మ్యాచెస్ ఆడి 4 మ్యాచెస్ అనేవి విన్ అయ్యి 2 మ్యాచెస్ అనేవి లూజ్ అయ్యి 8 పాయింట్స్తో ప్లస్ 0.726 నెట్ రన్ రేట్తో 3rd పొజిషన్లో ఉంది. ఎల్ఎస్జీ వర్సెస్ చెన్నై సిఎస్కే లాస్ట్ హెడ్ టు మ్యాచ్ చూసుకుంటే నో రిజల్ట్గా ఉన్నాయి. అందులో మ్యాచ్ అనేది జరగలేదు. ఫస్ట్ ఇన్నింగ్స్తోనే మ్యాచ్ అనేది ఆగిపోయింది. సో ఎల్ఎస్జీలో ప్లేయింగ్ 11 గురించి మనం ఒకసారి చూసుకుంటే క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్, దీపక్ హుడా, ఆయుష్ బడోని, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పురాన్, కృణాల్ పాండ్యా, రవి బిష్ణో, మోసిన్ ఖాన్, నవీన్, యష్ ఠాకూర్ని తీసుకోవచ్చు. ఇంపాక్ట్ ప్లేయర్గా మయాంక్ యాదవ్ని తీసుకుంటారు, ఫిట్గా ఉన్నారు కాబట్టి. కీ ప్లేయర్స్ ఆఫ్ లక్నో సూపర్ జైంట్స్కి చూసుకుంటే కేఎల్ రాహుల్ టోటల్ 204 రన్స్ అనేది చేశాడు 6 మ్యాచెస్లో. అందులో 16 4s 8 6గా ఉన్నాయి. నికోలస్ పురాన్ 6 మ్యాచెస్లో 223 రన్స్ అనేది చేశాడు, 10 4s 19 6గా ఉన్నాయి. క్వింటన్ డికాక్ 6 మ్యాచెస్ ఆడి 174 రన్స్ అనేవి చేశాడు, 20 4s 8 6గా ఉన్నాయి. బౌలింగ్లో చూసుకుంటే మోసిన్ ఖాన్ 2 వికెట్స్ అనేవి తీశాడు. లాస్ట్ కేకేఆర్ మ్యాచ్లో 7.20 ఎకనామీ అనేది ఇచ్చుకున్నాడు. మయాంక్ యాదవ్ 3 మ్యాచెస్ ఆడి 6 వికెట్స్ అనేవి తీశాడు. లాస్ట్ 3 మ్యాచెస్ ఆడలేదు. సో ఈ మ్యాచ్ అనేది ఫిట్గా ఉన్నాడు కాబట్టి ఈ మ్యాచ్ అనేది ఆడతాడు. యష్ ఠాకూర్ లాస్ట్ 2 మ్యాచెస్లో 6 వికెట్స్ తీసి కీ ప్లేయర్గా రాణిస్తున్నాడు. సో ఈ మ్యాచ్లో మరిన్ని వికెట్స్ తీయాలని మనం చూద్దాం. సో చెన్నై సూపర్ కింగ్స్ యొక్క ప్లేయింగ్ 11 గురించి మనం చూసుకుంటే రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర, అజింక్య రహానే, డానియల్ మిచెల్, శివం దుబే, రవీంద్ర జడేజా, సమీర్ రిజ్వీ, ఎంఎస్ ధోని, శార్దుల్ ఠాకూర్, ముస్తఫిజుర్ రెహమాన్, తుషార్ దేశపాండే, మహేష్ దీక్షిత్ని ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకోవచ్చు. కీ ప్లేయర్స్ గురించి మాట్లాడితే రుతురాజ్ గైక్వాడ్ లాస్ట్ 6 మ్యాచెస్లో 224 రన్స్ అనేవి చేశాడు, 130.23 స్ట్రైక్ రేట్తో ఆడుతున్నాడు. రచిన్ రవీంద్ర 6 మ్యాచెస్లో 123 రన్స్ అనేవి చేశాడు, కానీ ఊహించినంత పర్ఫార్మెన్స్ చేయలేదు. ఈ మ్యాచ్లో ఎలా ఆడుతాడో మనం ఒకసారి చూద్దాం. శివం దుబే అద్భుతంగా రాణిస్తున్నాడు. 6 మ్యాచెస్లో 242 రన్స్ అనేవి చేశాడు, 163.51 స్ట్రైక్ రేట్తో ఆడుతున్నాడు. మహేంద్ర సింగ్ ధోని లాస్ట్ ముంబై మ్యాచ్లో 20 రన్స్ అనేవి చేశాడు. లాస్ట్ 4 బాల్స్లో అద్భుతమైన ఇన్నింగ్స్ అనేది ఆడి విన్నింగ్కి ఆ పరుగులు అనేది ఇచ్చాడు. ప్రతి రన
లాస్ట్ ముంబై మ్యాచ్లో 4 వికెట్స్ తీసి విజయానికి అద్భుతమైన ఇన్నింగ్స్ అనేది ఇచ్చాడు 7 ఎకనామీతో. అదేవిధంగా ముస్తఫిజుర్ రెహమాన్ 5 మ్యాచెస్లో 10 వికెట్స్ తీసి అద్భుతంగా రాణిస్తున్నాడు. లాస్ట్ పంజాబ్ లక్నో మ్యాచ్ అనేది లాస్ట్ మ్యాచ్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ సిఎస్కేకి ప్లేయింగ్ 11 అండ్ కీ ప్లేయర్స్, అదేవిధంగా పిచ్ రిపోర్ట్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. సో మీరు ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.